గత 2 వారాలుగా రాపూర్ మండలం నెల్లూరు జిల్లాలోని కొనసాగించారని జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ముద్దు తిరుపతి వద్దు అంటూ రిలే నిరాహార దీక్ష మొదలెట్టారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ రాపూర్కి విచ్చేసి కలువై రాపూర్ సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలోని ఉంటాయని స్పష్టం చేశారు. దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీక్షలు విరమించుకోవాలని స్వీట్స్ జ్యూస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, దందోలు వెంకటేశ్వరరెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మోర మధురెడ్డి, పచ్చిగళ్ల రత్నం పాల్గొన్నారు. అందరూ కూడా పత్రికా సోదరులకు, అధికారులకు, అధికారులకు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ప్రజల్లో ఆశాభావాలు మనకి ప్రభుత్వం పనిచేయాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి విభజించకూడదు అనేది చంద్రబాబు నాయుడు పాలసీ కూడా. అందులో భాగంగానే మరి ఈ రాపూర్ గాని, కలవై గాని, సైదాపురం గాని ఈ 3 మండలాలని తిరుపతిలో కలుపుతారని చెప్పని మీరందరూ కూడా అనుకోవడం, కలుపుతారని చెప్పని పుస్తకాలు రావడం, వీటి వల్ల దీక్షలు ఎన్ని కూడా జరిగింది. దీన్ని నేను 22 తారీఖునే ముఖ్యమంత్రిని కలిసి లెక్కలిచ్చాను. ఎందుకంటే ఈ కలవై కానీ, రాపూర్ కానీ, సైదాపురం కానీ 3 కూడా నెల్లూరులో ఉంచాలని చెప్పని కూడా క్లియర్ గా ఈ నెల 22 తారీఖు ముఖ్యమంత్రిని కలిసి మరి లెటర్ కూడా ఇచ్చాం. దాని తాలూకు ఈరోజు మనం ఆయన ధన్యవాదాలు తెలియజేయాల. మళ్ళా ఈ 3 మండలాల్ని ఏమైతే మీరు అందరూ కోరుకున్నారో దాని ప్రకారం నెల్లూరు జిల్లాలోనే ఈ 3 మండలాలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనిలో ఎలాంటి సందేహం లేదు, మీరెవరికి అనుమానాలు అవసరం లేదు. ఈ 3 జిల్లాలు, 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తాం. ఈ దీక్షని సోదరులందరూ కూడా విరమింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదని చెప్పని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను.